హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో వీకెండ్ వచ్చింది అండ్ మూవీస్ వచ్చాయి. సో గొప్ప మూవీస్ పెద్ద మూవీస్ అయితే ఈ వీకెండ్ లేవు, బట్ ఉన్న మూవీస్ చూసి ఆ రివ్యూస్తో మేము ముందుకు వచ్చాయి. అండ్ అందులో మొట్టమొదటిగా చూసిన మూవీ మార్కెట్ మహాలక్ష్మి. సో పార్వతీశం హీరోగా కేరింతలో తను ఎంత మంచి యాక్టింగ్ చేశాడో మనందరికీ తెలుసు. కామెడీ ఉంది అండ్ ఆల్సో తను చెప్పిన డైలాగ్స్కి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అండ్ ఇప్పుడు తను లీడ్ రోల్లో వస్తున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి. అండ్ ప్రణీక హీరోయిన్గా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయింది. అండ్ హర్షవర్ధన్ గారు ఉన్నారు, ముక్కు అవినాష్ ఉన్నాడు అండ్ మెహబూబ్ బాషా ముక్కు అవినాష్ కామెడీ అయితే సినిమాలో బాగా వర్కౌట్ అయింది. కథ విషయానికి వచ్చేటప్పటికి మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమిస్తాడు హీరో. సో అక్కడి నుంచి ఆ ఫ్యామిలీని ఒప్పించి తన ఫ్యామిలీని ఒప్పించి, ఎందుకంటే కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ఇతనేమో సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యన ర్యాప్ కానీ కెమిస్ట్రీ కానీ వర్కౌట్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న విధానం అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టదు సినిమా. కాకపోతే రొటీన్ కమర్షియల్ మూవీ లాగే ఉంది, రొటీన్ మూవీ లాగే ఉంది. కొత్తదనం ఏం లేదు, కొత్త కథ ఏం కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఫ్యామిలీ డ్రామాని చూపించారు. సో ఫ్యామిలీకి ఒక అమ్మాయి లైఫ్లో అడుగు పెడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది, అండ్ అది కూడా ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని తీసుకొస్తా అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్స్ కానీ, వాళ్ళు చెప్పే డైలాగ్స్ కానీ, అలాగే ఫ్యామిలీ ఎండింగ్లో మనకి బొమ్మరిల్లు వచ్చిన తర్వాత ఇలాంటి డైలాగ్స్ బాగా ఎక్కువైపోయాయి. తండ్రికి కొడుక్కి మధ్యన కానీ, తల్లికి కొడుక్కి మధ్యన కానీ. సో ఆ డైలాగ్స్ తోటి డ్రాగ్ ఆన్ చేస్తూ మూవీని తీసుకుని వచ్చారు. సో ఆ అబ్బాయి ఎలా ఒప్పించాడు, ఇంట్లో ఏం చెప్పాడు, అలాగే ఇల్లరికం వెళ్ళడం అనే ఒక టాపిక్ని తీసుకొచ్చారు ఇందులో. మామూలుగా అమ్మాయే అబ్బాయి ఇంటికి రావాలా, అబ్బాయి వెళ్ళకూడదా అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. చాలామంది ఇప్పుడు జరుగుతుంది అంటే, ఒకప్పుడు మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక దగ్గర ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు, కంప్లీట్గా ఒక సిస్టమ్ మారిపోయింది. పెళ్ళి అయిపోగానే వైఫ్ అండ్ హస్బెండ్ బయటకు వచ్చేసి ఉంటున్నారు. కానీ అమ్మాయి అలా కాకుండా నేను మా ఇంట్లో ఉంటాను, అబ్బాయి మా ఇంటికి రావాలన్న కొత్త కాన్సెప్ట్తో తీసుకొని వచ్చారు. అండ్ కాన్సెప్ట్ అది బాగానే ఉంది, కానీ వాళ్ళు తీసుకున్న డైలాగ్స్ కానీ ఏదన్నా కానీ అంత ఎక్కే క్యారెక్టరైజేషన్స్ అయితే ఏం లేవు. పెద్ద పెద్ద డైలాగ్స్ కానీ ఇంప్రూవైజ్ చేసే సీన్స్ కానీ ఏం లేవు. అండ్ పార్వతీశం యాక్టింగ్ వస్తే కేరింతలో తను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాం. బట్ ఇందులో లీడ్ రోల్ చేసినప్పుడు కొన్ని సీన్స్లో ఇంకా బాగా చేయొచ్చేమో పార్వతీశం, ఇంకా బెటర్ యాక్టింగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్, 2 ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్ దగ్గర అంత ప్రాపర్గా లేదు, యాక్షన్ ఇంకా బెటర్ చేయవచ్చు, ఫైట్ సీన్స్ ఇంకా బాగా చూపించవచ్చు అనేది ఉంది. బట్ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా కానీ కొంచెం ఇంకా మనకి కేరింత ఇంపాక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. అలా కాకుండా కొంచెం మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ కొన్ని సీన్స్లో మటుకు చాలా బాగా చేశాడు అనిపించింది. సో ఇలాగా మార్కెట్ మహాలక్ష్మి ఒక ఫ్యామిలీ డ్రామాగా ఒక కాన్సెప్ట్తో, అంటే ఇల్లరికం వచ్చే అల్లుడు కావాలి అని ఒక అమ్మాయి అండ్ ఆ ఫ్యామిలీకి తోడుగా నిలబడే ఆ అమ్మాయి, ఆ ఫ్యామిలీకి తన ఫ్యామిలీకి తనే అండ. అలాంటి అమ్మాయి తన ఫ్యామిలీని వదిలి బయటికి రాలేక అబ్బాయిని తన ఇంటికి రమ్మడం. అండ్ వీళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం జరిగిందంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. అండ్ ఈ సినిమాకి అంటే రెగ్యులర్ రొటీన్ సినిమా కాబట్టి ఓవర్ రేటింగ్ ఇవ్వట్లే, ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సినిమా అండ్ 1 టైం వాచబుల్ కింద తీసుకోవచ్చు. సో ఈ సినిమాకి 5కి 1.75 రేటింగ్ ఇస్తుంది.